హాయ్ బుజ్జి మనవల్లారా, నేను మీకు మళ్ళీ కథ చెప్పాలని వచ్చేసాను. బెంగళూరు అమ్మమ్మని. అదేంటంటే, ఒక అడవిలో సింహం తిరుగుతూ తిరుగుతూ అది బోళ్ళంత ఆహారం తినేసి దానికి చాలా ఆయాసం వచ్చి పడుకుంటుంది ఒక చెట్టు కింద. అప్పుడే ఒక చిట్టెలుక ఎగురుకుంటూ ఎగురుకుంటూ చెట్టు కొమ్మల మించి దూకి దూకి చివరికి కిందున్న సింహం మీద పడిపోద్ది. సింహం మీద పడేసరికి దానికి ఇటు అల్లరి చేసి అటు అల్లరి చేసి దూకుతా ఉంటే ఈ చిట్టెలుగా ఆ సింహానికి మెలుకు వచ్చేస్తుంది. మెలుకు వచ్చి ఈ సింహాన్ని నా నిద్రంతా పాడు చేస్తున్నావా అని ఆ చిట్టెలుక తోక పట్టుకుంటుంది. తోక పట్టుకొని ఇలా ఇలా ఆడిచ్చేసి దాన్ని బెదిరిస్తుంది. ఏయ్, నువ్వు నన్ను ఆడిస్తావా? నీకు భయం లేదా? ఉండు, నీ పని చెప్తాను అని చెప్పి ఆ ఎలుక తోక పట్టుకొని ఆడిచ్చి ఇది చేస్తుంటే, నన్ను వదిలిపెట్టు సింహం రాజుగారు, నాకు భయం వేస్తుంది, నన్ను ఏమీ చెయ్యొద్దు, నీకు అవసరమైనప్పుడు మళ్ళీ నేను సాయం చేస్తాను. నువ్వా నాకు సాయం చేసేదానివి? ఓసిని అని నవ్వుతుంది. కాదు కాదు, నేను నీకు సాయం చేస్తాను, నా మాట నమ్మి నన్ను వదిలిపెట్టండి రాజుగారు అని అంటుంది. సరే వెళ్ళిపో, నాకు ఎట్లాగో ఆకలిగా లేదు, నిన్ను తిన్నా నాకు మూలకు రాదు, నువ్వు వెళ్ళిపోమని వదిలేస్తుంది. వదిలేస్తే ఇది వెళ్ళిపోతుంది, చిట్టెలికి వెళ్ళిపోతుంది. ఇది మంచి నిద్రలో ఉంటుంది. అటుగా వెళ్తున్న ఈ వేటగాళ్ళు ఈ సింహాన్ని ఒక వల పన్ని దాన్ని వలలో పడేస్తారు. పడేసరికి కుయ్యో ముయ్యో అంటూ సింహం నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని అరుస్తుంది. అప్పుడు ఈ చిట్టెలుగా అటువైపు వెళ్తూ ఎవరు అరుస్తున్నారు చూద్దామని అక్కడికి వెళ్ళేసరికి ఈ సింహం వలలో చిక్కుకొని ఉంది. నన్ను రక్షించమ్మా, నన్ను రక్షించు అని అడుగుద్ది. ఉండు సింహం రాజుగారు, మిమ్మల్ని రక్షిస్తాను అంటే, నువ్వు రక్షిస్తావా? పిలు, ఎవరినన్నా పిలు అంటది సింహం. కాదు కాదు, నేనే రక్షిస్తానని చెప్పి ఈ చిట్టెలుగు ఏం చేస్తుంది, చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టు మించే ఆ వలలో ఉన్న తాళ్ళన్నీ కొరికేసేసి దీన్ని రక్షిస్తుంది. అప్పుడు సింహం, అబ్బా, నిన్ను నేను గుర్తించలేదు, ఇంత సాయం చేస్తావని చక్కగా, అందుకని భలే బాగా సాయం చేసావు, నువ్వు అన్న మాట ప్రకారమే నాకు సాయం చేసావు, చాలా మంచిదానివి అని చెప్పి ఇద్దరు కూడా ఈ రోజు నుంచి మన ఇద్దరు చాలా స్నేహంగా ఉందామని ఒకరికొకరు అప్పటి నుంచి వాళ్ళిద్దరు చాలా స్నేహంగా ఉంటారు. అన్నమాట మర్చిపోకుండా చేయడమే, సాయం చేయడం చాలా మంచిది. బాయ్ పిల్లలు, బాయ్.